హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు మొత్తం ఎకరాకు 7,500 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 27వ తారీఖు నవంబర్ నెలకి సంబంధించి ఎవరెవరి ఖాతాలలో జమ చేస్తుంది, అలాగే ఎంత పట్టా కలిగిన రైతుకి ఏ రోజున ఈ రైతు భరోసా నిధులు ఎకరాకు 7,500 రూపాయలు జమ చేయబోతున్నది అనే సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయంలో ఒక కీలక నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. రైతుల ఖాతాలోకి 2,000 కోట్ల రూపాయల నిధులను జమ చేయడం జరిగింది. ఇవి ఏ జిల్లాలలో ఎవరెవరికి జమ అయ్యాయి అనే సమాచారం తెలుసుకుందాం. కాబట్టి దీంతో పాటుగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 4వ విడత నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో పాటు 2,000 కోట్ల రూపాయల 500 రూపాయల పంట క్వింటా బోనస్కి సంబంధించి కూడా నిధులు ఖాతాలలో ఆల్రెడీ జమ అవుతున్నాయి. వీళ్ళకి సంబంధించి కూడా చివరిలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని నియమించి నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి ఈరోజు ఎంత మేర అంచనా అవుతుంది, ఎంత మేర రైతులకి నిధులు సర్దుబాటు చేయాలనే అంశంపై సమీక్ష అనంతరం తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయల నిధిని విడుదల చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 26 లక్షల మంది ఉంటే ఈ 26 లక్షల మంది రైతులకి 10 రోజులలో నిధులను ఆర్థిక శాఖ సర్దుబాటు చేసే ప్రక్రియకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖు నాడు జరగబోయే అసెంబ్లీ సమావేశాల అనంతరం తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా పూర్తిస్థాయి కార్యాచరణను మంత్రివర్గం మొత్తానికి ఆమోదం తెలిపే విధంగా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గతంలో రైతు బంధు 5,000 రూపాయల పథకం ఉన్నదో దీన్ని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ ప్రకారం 7,500 రూపాయలుగా చేసి, అంటే 2,000 రూపాయలు అదనంగా చేసి తెలంగాణ రాష్ట్రంలో 8.5 ఎకరాలకి లేదంటే 10 ఎకరాల వరకు రైతు భరోసాను సీలింగ్ వ్యవస్థ ద్వారా, అంటే నీకు 20 ఎకరాలున్నా లేదంటే 100 ఎకరాలున్నా కూడా అందులో 10 ఎకరాలు లేదంటే అంతకంటే తక్కువ ఎకరాలకు ఈ మేర రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్పేసి ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా సమీక్ష సమావేశం ప్రతిపక్షాల నుండి ఏవైతే వాదోపవాదనాలు కావచ్చు, సలహాలు కావచ్చు, అవి స్వీకరించి కొన్ని మార్పులు చేసిన తర్వాత తక్షణమే ఆ పథకాన్ని ప్రారంభించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు జారీ చేశాం. సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్ల రూపాయల మేర రైతు భరోసా అర్హత కలిగిన రైతులు ఉన్నారు. ఆ 7,000 కోట్ల రూపాయలను ప్రతి 10 రోజులకి ఈ 2,000 కోట్ల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేసే ప్రక్రియకు పూర్తి స్థాయిలో అధికారులు నిమగ్నమై ఉండాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో ఈ డిసెంబర్ 9వ తారీఖు నుండి రైతు భరోసా నిధులు జమ అవుతున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. డిసెంబర్ 31వ తారీఖు కల్లా ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులను రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నామని చెప్పేసి, అలాగే ఇటు 500 రూపాయల పంట బోనస్కి సంబంధించి కూడా ఇప్పటికే చాలా జిల్లాలలో రైతుల ఖాతాలలో ఐకేపీల ద్వారా అమ్ముకున్న వాళ్ళకి నిధులు జమ అవుతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇవైతే తాజాగా లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.